హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శరణ్య అయితే సౌమ్యనే సమీర అన్న నిజం చెప్పాలి అని దారిలో వస్తుండగా అయితే ఆనందకి కాల్ చేస్తుంది. కానీ ఆనంద ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో లీలావతికి కాల్ చేసి లీలావతిని ఆనంద భైరవికి ఫోన్ ఇమ్మని చెప్తుంది. ఇక అప్పుడే లీలావతి ఆనందాకి తీసుకుని వెళ్ళి ఫోన్ ఇస్తుంది. ఇక అప్పుడు శరణ్య కార్ డ్రైవ్ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య గారు, మన ఇంట్లో అనన్యతో పాటు ఇంకొక కాలసర్పం కూడా పెరుగుతుంది. అది ఎవరో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. దాని గురించి తెలుసుకుందామనే నేను ఇంత దూరం వచ్చి వివరాలను సేకరించి నాతో పాటు తీసుకుని వస్తున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య మాటలను చాటుగా నుంచుని సౌమ్య కూడా వింటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది ఎవరి గురించి, కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఆనంద శరణ్య డ్రైవ్ చేస్తున్న కారుని వెనకాలే వచ్చి ఒక చిన్న వ్యాన్ అయితే ఢీకొంటుంది. దాంతో అయితే శరణ్య కారు యాక్సిడెంట్ అవుతుంది. ఇక శరణ్య స్టీరింగ్ కి తగిలి బ్లడ్ కి అయితే కారుతూ ఉంటుంది తలకి. ఇక ఫోన్ వెంటనే కింద పడిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆనంద టెన్షన్ పడిపోతూ, అమ్మ శరణ్య, మాట్లాడమ్మా, ఏంటి మధ్యలో ఆపేశావు, శరణ్య అని అయితే పిలుస్తూ ఉంటుంది. ఇక శరణ్య మాట్లాడకపోయేసరికి ఆనంద టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ వ్యాన్ డ్రైవర్ అయితే దిగి, మేడం, మీరు చెప్పినట్టుగానే ఆ కార్ని యాక్సిడెంట్ చేశాను అని చెప్పి శరణ్య సేకరించిన పేపర్స్ ని అయితే తగలబెట్టేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సౌమ్య అడుగుతూ ఉంటుంది, మరి ప్రూఫ్స్ అన్ని ఏం చేశావు అని అడిగితే, మ్యామ్, వాటిని కాల్ చేశాను అని చెప్తాడు. అలాగే ఈ శరణ్య గారు కూడా చనిపోయారు. మీరు నాకు అప్పచెప్పిన పని పూర్తి చేశాను మేడం అని ఆ రౌడీ వ్యక్తి చెప్తూ ఉంటుంటే, సూపర్, కరెక్ట్ గా చేశావు, నీకు ఇప్పుడే నేను నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తాను అని సౌమ్య అయితే తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, శరణ్యని ఎవరు ఎలా వచ్చి కాపాడతారు, మరి ఇప్పుడు సౌమ్య సమీర అన్న నిజం ఎలా తెలియనేది నెక్స్ట్ రివ్యూస్ లో తెలుసుకుందాం.